పండుగ మహోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా గ్రామ ప్రజలకు పెద్దలకు 50 మందికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ రాజులబాబు వనంలో ఇది ఎప్పుడు ఒకనొకప్పుడు ఎప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం నుంచి దారగంగవరానికి ఇది ఒక రాకపోకల మార్గంగా ఉండేది కాలిబాట కింద. అప్పుడు ఇక్కడ 9 జాతులతోటి వృక్షం ఏర్పాటయ్యి ఆ వనం ఇక్కడికి వచ్చేసరికి ఒక భరోసా ఆ ప్రజలకి ఏ భయభీతులు లేకుండా ఒక నిర్భయంగా ఇక్కడ గంగవరం నుంచి రాతవరం కానీ రాతవరం నుంచి గంగారం వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వనంలో ఉన్నటువంటి అంత పవిత్రత కూడుకున్నటువంటి వృక్షం ఇది. అలాగని ఇక్కడ ఈ శెట్టివారి వనంలో అని చెప్పేసి ఇక్కడ మొత్తం అందరూ కూడా గ్రామస్తులు పెద్దల సహకారంతో ముఖ్యంగా శెట్టివారందరూ కూడా బాధ్యతగా వాళ్ళంతటా వాళ్ళు పుట్టిందని అయితే నేను అనుకోను. అది రాజులబాబే వాళ్ళందరి మనసుల్లోనూ ఆ సంకల్పాన్ని కలిగించి ఇక్కడ ఆలయ నిర్మాణానికి పూనుకొని రాతి విగ్రహంతో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రాజులబాబు గుడి నిత్య దూపదీపారాధనతో ఈ వేళకి 9వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఎన్నో ఏర్పాట్లు జరిగాయి. దినదిన ప్రవర్తమానం జరిగినట్టుగా ఇది అనుకోకుండా అలా ప్రవర్తమానం జరుగుతూ ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేద్దామని నిర్ణయించుకున్న తరుణంలో అనుకోని పరిణామం భగవతేచ్ఛ దైవ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి కాబట్టి కొన్ని అవాంతరాలు వచ్చి కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఈ 9వ వార్షికోత్సవంలో మిగతా భక్తులందరి సహకారంతో ఉదయం నుంచి కూడా అభిషేకాలు పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించుకొని ఆ రాజులబాబు కరుణాకరస దీవులతోటి ఈ యొక్క దినదిన ప్రవర్తమానం జరిగి రాబోయే రోజులు ఇంకా ఘనంగా అద్భుతంగా రాజులబాబు వనం అంటే ఇది ఒక ప్రత్యేకమైన ఒక స్థానం కింద రూపాంతరం చెంది మా గ్రామానికి దీని ద్వారా ఒక ప్రతిష్ట ఒక గౌరవం దక్కుతుందని నేను మనసా వాచ కర్మణ నమ్ముకుంటూ అందరికీ ఆయురారోగ్యాలు కలజేశారు. రాజుబాబు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఇది గ్రామానికి సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ మంచి మనసుతోటి కలమసలేని హృదయంతో అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఆ స్వామివారి కృపా కటాక్ష దీవులతో పొందగలరని